హైదరాబాద్ లో ఐటీ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ సైబరాబాద్. ఎంఎన్సీలు ఐటీ పార్కులు కొలువుదీరిన ప్రాంతం ఇది. ఈ ప్రాంత అవసరాలకు తగ్గట్టు బిల్డర్స్ కొత్త ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాంత బిల్డర్స్ అందరినీ ఒక తాటిపైకి తేవడమే లక్ష్యంగా సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ సిబిఏ ఏర్పాటైంది. ఉప్పలపాటి ఉదయ్ శేఖర్ గారి సారథ్యంలో 32 మంది సభ్యులతో ఏర్పాటైనటువంటి సిబిఏలో నేడు 125 మంది సభ్యులుగా ఉన్నారు. సైబరాబాద్ ప్రాంత పురోగతిలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ రియాలిటీ రంగ ప్రగతికి దిక్సూచిగా సిబిఐ నిలుస్తోంది. చాలా సంతోషం, ఎందుకంటే సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ అని ఏర్పాటు చేసుకొని వ్యాపారము బిల్డర్స్ ఇదే కాకుండా ఫ్యూచర్ సైబరాబాద్ ఈ దేశంలోనే ఒక పేరెనికగన్న పట్టణంగా ఏ విధంగా ఉండాలనే ఒక విజన్ మీలో స్పష్టంగా అవపడేది. చాలా సంతోషం. సైబరాబాద్ పట్టణాన్ని ఏదైతే ఉన్నదో రాష్ట్రానికే కాదు దేశానికే ఒక మంచి పేరు వచ్చే విధంగా మీరు తీర్చిదిద్దే దానిలో కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం మీకు సహకరిస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, హలో ఆల్, ప్రెసెంట్ మనతో ఉన్నారు సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్ గారు. సో సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా. సార్, ఇప్పుడు మన సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ అసలు ఎప్పుడు ఫామ్ అయింది, ఎలా ఫామ్ అయింది, కొంచెం దాని గురించి చెప్తారా? 2023 నవంబర్లో మనం సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ని రిజిస్ట్రేషన్ చేయటం జరిగిందమ్మా. దాంట్లో 7 మంది మా కో మెంబర్స్ తోటి రిజిస్టర్ చేయటం జరిగింది. తర్వాత మొత్తం ఒక 32 మంది లైక్ మైండెడ్ బిల్డర్స్ అందరం కలిసి సభ్యులుగా ఏర్పడి మే 30న అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ వేం నరేందర్ రెడ్డి గారి ద్వారా మేము ఇనాగ్రల్ ఫంక్షన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్లో. ఆ జూన్ నుంచి ఇప్పటి వరకు 32 నుంచి మాది సభ్యుల గ్రోత్ 125 మందికి చేరింది. మేము ప్రతి నెల మంత్లీ మీటింగ్స్ కండక్ట్ చేయటం, మెంబర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం, ఇవన్నీ చేసుకుంటా వస్తున్నాం అమ్మా. సార్, ఇప్పుడు సిబిఐ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, దాని గురించి అలా చెప్తారా? రాబోయే రోజుల్లో మేము ఇంకా మెంబర్షిప్ని గ్రోత్ పెంచుకొని ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి టోటల్ త్రూఅవుట్ సిటీ వైడ్ అందరూ మాకు సభ్యులు ఉన్నారు. ఏదైనా ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది మెయిన్ మాది. ఇది వాళ్ళకి అందరికీ నిర్మాణ రంగానికి సంబంధించి పర్మిషన్స్ కానివ్వండి, ఇట్లా యాక్టివిటీస్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది మెయిన్ మేము క్రియేట్ చేయాలనే ప్రథమ ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. హలో ఆల్, ప్రస్తుతం మనతో ఉన్నారు సిబిఐ జనరల్ సెక్రటరీ అరవింద్ ఘోష్ గారు. సో సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. సార్, ఇప్పుడు సిబిఐ లాంటి అసోసియేషన్స్ మనకి చాలానే ఉన్నాయి కదా, సో మీరెందుకు ఇది స్పెషల్గా స్టార్ట్ చేశారు? జనరల్గా ఇంతవరకు ఉన్న అసోసియేషన్స్ ఏంటంటే బాగా పెద్ద బిల్డర్స్కి ఆల్మోస్ట్ 100,000 అపార్ట్మెంట్స్ కట్టిన బిల్డర్కి యూజ్ అయ్యేది. నవ్వు మా మోటివ్ ఏంటంటే బిలో యావరేజ్ బిల్డర్స్ని టార్గెట్ అండి. దట్ మీన్స్ స్టార్టింగ్ 10 అపార్ట్మెంట్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఈవెన్ 100 అపార్ట్మెంట్స్ కట్టేవాళ్ళు కూడా మా దాంట్లో ఉన్నారు. సో చిన్న బిల్డర్కి హెల్ప్ చేయడానికి మెయిన్ మా మోటివ్. సో సార్, ఇప్పుడు సిబిఐ ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటుంది కదా, సో అలా ఏమన్నా కండక్ట్ చేయబోతున్నారా? ఈ మంత్ 13న నోవాటెల్లో HICCలో మా యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఉంటుందండి. వేము నరేందర్ రెడ్డి గారిని ఆల్రెడీ యాజ్ ఎ చీఫ్ గెస్ట్గా పిలిచాం. సో ఈజ్ యాక్సెప్టెడ్. తర్వాత ఆఫ్టర్ దట్ 1 or 2 మినిస్టర్స్ని కూడా మేము పిలుస్తున్నాం. మా సైబరాబాద్ జోన్ ఏరియాస్ 2-3 ఎమ్మెల్యేస్ని కూడా ఇన్వైట్ చేస్తాం. తర్వాత GHMC కమిషనర్స్ని, మాకు రిలేటెడ్ పీపుల్ అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఆ రోజున మా ప్రాబ్లమ్స్ డెఫినెట్గా చెబుతాం. వాళ్ళ దగ్గర నుంచి సొల్యూషన్ తీసుకుని చేస్తాం. బిల్డర్కి ఫ్రెండ్లీగానే ఉంది తెలంగాణ గవర్నమెంట్. ఈవెన్ రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ ఆల్ మినిస్టర్స్ ఆల్ కోఆపరేటింగ్ వెరీ వెల్. స్మాల్ ఆర్గనైజేషన్ బిగినింగ్ అయినా కూడా ఈవెన్ దో దే ఆర్ కోఆపరేటింగ్ వెల్ 100%.